తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక మాయల మరాఠీ, ఒక మాయల పకీరు, ఒక రౌడీ గూండా. మీరు చూసుకుంటే అల్లు అర్జున్ ఏ1 కాదు. అల్లు అర్జున్ గారు సినిమా చూడమని ఆమెను తొక్కిసలాట్లో తొక్కి చంపేయలేదు. కానీ ఈరోజు అల్లు అర్జున్ మీద ఎంత పగ ఉంది రేవంత్ రెడ్డి గారికి అంటే, అల్లు అర్జున్ కూడా తొక్కిసలాట్లో చస్తే అప్పుడు ఆయనకి తృప్తిగా ఉంటుంది. అల్లు అర్జున్ నుంచి ఆమెకు రావాల్సిన కాంపెన్సేషన్ కానీ లేకుంటే ఎక్స్గ్రేషియా అలాంటిది ఏదైనా ఉంటే లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఆమెకి ఇప్పించేస్తే సరిపోతుంది. ఇది న్యాయం. కానీ ఇంటి మీద రాళ్ళు రోవడం ఏంటి? 25 crores ఇవ్వాలా? అల్లు అర్జున్ 25 crores ఆ ఫ్యామిలీకి ఇవ్వాలా? ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ లెక్కను చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఎన్ని చేశారు? రేవంత్ రెడ్డికి ఉరిశిక్ష వేయాలి. కొన్ని వందల ఇళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా హైడ్రా పేరుతో కూల్చేశారు. ఆ ఇళ్లలో పసిపిల్లలు డెలివరీ అయ్యి అప్పుడే ఇంటికి వచ్చిన ఆడవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. పాలు ఇస్తుంటే కూడా వద్దు ఖాళీ చేయండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. పిల్లలకి పాలు ఇస్తున్నాం, 1 గంట టైం ఇవ్వండి, పిల్లాడు ఏడుస్తున్నాడు, హాస్పిటల్కి వెళ్ళాలి, ప్రెగ్నెంట్, ఇప్పుడే డెలివరీ డేట్ వచ్చింది, 1 గంటలో హాస్పిటల్కి వెళ్ళాలి. ఇలా దాదాపుగా 50 మందిని సర్వనాశనం చేసేసి నామరూపాలు లేకుండా చేశాడు. వీళ్ళందరూ దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి ఆ ఇళ్లలో ఉంటున్నారు. అదేంటి అంటే అవన్నీ కాలువలు గుంటలు అంటాడు. అవి లేకపోతే ఇప్పుడు హైదరాబాద్కి ఏమైనా నష్టమా? తెలంగాణకి ఏమైనా నష్టమా? ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతోమంది చిన్నపిల్లలు ప్రాణాలు పోయాయి. ఎంతోమంది వెంటిలేటర్ మీద ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది చిన్నపిల్లలు. వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం సీరియస్ యాక్షన్ తీసుకున్నారు? చిన్నపిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరిగాయి. అప్పుడు కూడా ఇలాగే వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి రాళ్లతో కొట్టారా? లేదే. అల్లు అర్జున్ మాత్రమే టార్గెట్ చేశారు. కర్మకాలి అల్లు అర్జున్కి పట్టిన శని ఏమైనా ఉంది అంటే సంధ్యా థియేటర్ దగ్గరికి బై మిస్టేక్ వెళ్ళాడు. అది చేసిన మొదటి తప్పు. రెండో తప్పు మన ప్రెస్ మీట్ పెట్టడం. ప్రెస్ మీట్ పెట్టింది కాకుండా ఈ పనికి మళ్ళీ విధవ కూడా నీళ్లు తాగి అంటే ఏదో క్లారిటీ ఇచ్చేశాను, ఇంకా నేను సేఫ్ అనుకున్నాడు. సార్ ఎప్పుడు పబ్లిక్లో తిరగలేదు. అల్లు అర్జున్ గారికి పబ్లిక్ విషయం తెలీదు. ఉచ్చపోసేది కూడా పబ్లిక్ తప్పుపడతారు. పబ్లిక్ నచ్చిందనుకో ఆ ఉచ్చను కూడా తీరుతాం అనుకుంటారు. అలా ఉంటుంది, చేసే విధానం బట్టి ఉంటుంది. అలా అల్లు అర్జున్ నిజంగా దరిద్రుడు చెప్పాలంటే.